హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ బూందీ మిఠాయిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు ఎగ్జాక్ట్ కొలతల్ని ఫాలో అయితే అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగా బూందీ మిఠాయిని ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో ఈ వీడియోని చూసి మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికోసం ముందుగా పిండిని అయితే కలుపుకోవాలి. ఒక గిన్నెలోకి జల్లెడను పెట్టుకొని 1 కప్పు దాకా శనగపిండి వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని, చిటికెడంతా ఉప్పును వేసుకొని ఈ పిండిని జల్లించుకోండి. ఇలా బియ్యం పిండిని వేయడం వలన మనం చేసే బూందీ అనేది క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇందులోకి నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్మూత్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం కలుపుకునే పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరీ పల్చగా కాకుండా తిక్కుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బూందీని వేసుకోవడానికి బూందీ గరిటెను కానీ లేదంటే చిల్లులు ఉండే గరిటెను కానీ తీసుకోండి. లేదా ఇలా చిల్లులు ఉండే జల్లెడను కూడా తీసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక బూందీ గరిటెను పెట్టి ఇందులో కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ కొంచెం స్ప్రెడ్ చేసినట్లుగా చేయండి. ఇలా గరిటెలో నుండి జారిన పిండి అంతా కూడా ఇలా వేగి సైడ్స్కి వెళ్ళిపోతాయి. హీట్ అనేది సరిగా లేకపోతే ఇవి వెంటనే పొంగవన్నమాట. అలాగే కడాయి వెడల్పును బట్టి ఈ పిండిని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బూందీని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బూందీని పక్కకు తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వాయి వేసే ముందు బూందీ గరిటెను అడుగున క్లీన్ చేసి మళ్ళీ తిరిగి బూందీ వేసుకోండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా బూందీగా తయారు చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ బూందీ అచ్చుని తయారు చేసుకోవడానికి ఒక ప్లేట్ని కానీ లేదా బటర్ పేపర్ని కానీ తీసుకొని ఇలా కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసి రెడీగా ఉంచండి. ఇప్పుడు బూందీకి పాకం పట్టుకోవడానికి ఒక బౌల్లోకి ఏ కప్పుతో అయితే మనం శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి. బెల్లం కరగడం కోసం 1/2 కప్పు దాకా వాటర్ని వేసి ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించండి. చూడండి, బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిపోయాక వేరొక ప్యాన్లోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఈ బెల్లం వాటర్ని వడగట్టుకోండి. బెల్లంలో ఏమైనా నలకలున్నా కూడా సపరేట్ అయిపోతాయి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గట్టి పాకం వచ్చేంత వరకు గరిటెతో కలుపుకుంటూ ఈ బెల్లం పాకాన్ని మరిగించుకోవాలి. ఇలా కొద్దిగా దగ్గరగా అయ్యి నురగగా వచ్చిన తర్వాత బెల్లం పాకాన్ని ఒకసారి చెక్ చేయండి. కొంచెం వాటర్లో ఈ బెల్లం పాకాన్ని వేసి చూస్తే చూడండి, కొంచెం సాఫ్ట్గా ఉంది కదా. మనకి ఇంకా పాకం అయితే రాలేదు. 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ వాటర్లో వేసి చెక్ చేసుకుందాము. ఇప్పుడు మనకి పాకం అయితే కరెక్ట్గా వచ్చింది. ఇలా కొట్టి చూస్తే మనకి సౌండ్ అయితే వస్తుందన్నమాట. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి చిటికెడంతా వంట సోడాను వేసి మిక్స్ చేసుకుందాము. ఇలా వంట సోడాను వేయడం వలన పాకంలో గుల్లదనం ఏర్పడి తినేటప్పుడు గట్టిగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీని వేసి కలుపుకోవాలి. ఈ పాకంలో బూందీ అంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు ముక్కల్ని, 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని మనం నూనె రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసేసి ఒక బౌల్తో ఇలా ఫ్లాట్గా ప్రెస్ చేయండి. ఇలా ఈవెన్గా ప్లేట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి ఏ సైజులో అయితే అచ్చులు కావాలో ఆ సైజులో చాకుకి కొంచెం ఆయిల్ని రాసి ఘాట్లు పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్ చేసుకుందాము. సో అంతేనండి, మనకి స్వీట్ షాప్ స్టైల్లో లాగా బూందీ మిఠాయి అచ్చు అయితే రెడీ అయిపోయింది. చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత క్రంచీగా వచ్చిందో. చాలా బాగుంటుందండి ఈ బూందీ మిఠాయి అచ్చు. జస్ట్ మీరు బూందీని క్రిస్పీగా తయారు చేసుకోవడం, అలాగే పాకాన్ని కరెక్ట్గా పట్టుకుంటే చాలన్నమాట. చాలా సింపుల్గా ఎవరైనా కూడా ఈ బూందీ మిఠాయి అచ్చుని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ పండగకి బూందీ మిఠాయి అచ్చుని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.